మావోయిస్టులతో చర్చలు జరిపే ప్రసక్తే లేదన్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్. ఆపరేషన్ కగార్ ఆగదని క్లారిటీ ఇచ్చారు. నిషేధిత సంస్థ అయిన మావోయిస్టులతో చర్చలు ఉండవని, వారు లొంగిపోవాల్సిందేనని మంత్రి స్పష్టంగా చెప్పారు. నక్సల్స్ హింసలో ఎందరో నేతలు, పోలీసులు చనిపోయారని ఆనాడు మాట్లాడని కేసీఆర్, రేవంత్ ఈనాడు వారితో చర్చలు జరపాలని ఎలా మాట్లాడతారని బండి సంజయ్ ప్రశ్నించారు. పాకిస్తాన్ పౌరులను గుర్తించి వెనక్కి పంపే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాలదే, వారు కేంద్రంతో సహకరించాలన్నారు. కరీంనగర్ జిల్లా కొత్తపల్లిలో హనుమాన్ విగ్రహాన్ని ఆవిష్కరించిన కేంద్ర మంత్రి, తెలంగాణలో కాంగ్రెస్ చేసిన కులగణనకి కేంద్రం చేసే గణనకి చాలా తేడా ఉంటుందన్నారు. మావోయిస్టుల చేతిలో తుపాకులు ఉన్నాయి. దాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఏమంటారు, సామాజిక కొంత చూస్తున్నట్టారు. ఇది ఎక్కడ పద్ధతి? వాళ్ళు చేతిలో తుపాకులు ఉన్నాయి, వాళ్ళు మైండ్స్ని పెట్టిండ్రు పోలీసులు చంపడానికి. మీ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే మావోయిస్టులు నిషేధించింది. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే నిషేధించింది. మీ ప్రభుత్వం, మీ పార్టీ నిషేధించినటువంటి దాన్ని మీరు పడుకోకుండా దాని సామాజిక కొంత చూస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పడము, మంత్రులు దీన్ని ఖండించడము, ఇది మంచి పద్ధతి కాదు. దమ్ముంటే, ధైర్యం ఉంటే రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని చలో మావోయిస్టులను నిషేధం తొలగించే దమ్ము మీకుందా? మరి ప్రజలు తిరగబడతారు ఇవాళ. కానీ దాని గిరిజనుల పేరుతోని దాన్ని చూడడానికి మంచి పద్ధతి కాదు. గిరిజనులు ఎవరు పోలీసులను చంపరు, గిరిజనులు ఎవరు మైండ్స్ పెట్టి బ్లాస్టింగ్ చేయరు, గిరిజనులు ఎవరు అమాయకులను చంపరు, గిరిజనుల చేత తుపాకులు ఉన్నాయి. కాబట్టి అనేక మంది అమాయకులను చంపారు. వాళ్ళ దాని మీద ఈ సంఘాలు ఎప్పుడు మాట్లాడాయి. ఇవాళ వచ్చి ఇలా చర్చలు జరపాలంటే తుపాకీ చేతిలో ఉన్నటువంటి వ్యక్తులతో, నిషేధింపబడిన సంస్థతో ప్రభుత్వం ఏ విధంగా చర్చలు జరపాలి? మావోయిస్టులతో చర్చలు జరిపే ప్రసక్తే లేదంటున్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్. ఆపరేషన్ కగార్ ఆగదని క్లారిటీ ఇచ్చేశారు. నిషేధిత సంస్థ అయిన మావోయిస్టులతో అసలు చర్చలుండవని, వారు లొంగిపోవాల్సిందేనంటూ తేల్చి చెప్పారు. నక్సల్స్ హింసలో ఎందరో నేతలు, పోలీసులు చనిపోయారు. మరి ఆనాడు మాట్లాడలేదు కేసీఆర్, రేవంత్, మరి ఈనాడు వారితో చర్చలు జరపాలని ఎందుకు అంటున్నారని బండి సంజయ్ ప్రశ్నించారు. పాకిస్తాన్ పౌరులను గుర్తించి వెనక్కి పంపే బాధ్యత కూడా రాష్ట్ర ప్రభుత్వాలదే, వారు కేంద్రంతో సహకరించాలని వేడుకుంటున్నారు. పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, బండి సంజయ్ వ్యాఖ్యలు ఏ విధంగా చూడాలి? అమాయక ప్రజలను మావోయిస్టుల పేరుతో హతమారుస్తున్నారు అంటూ కూడా విపక్షాలు చేస్తున్న ఆరోపణలున్నాయి. సో దీనికి సంబంధించిన పూర్తి వివరణ ఏంటి? మావోయిస్టులతో చర్చలు జరిపే ప్రసక్తే లేదన్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్. ఆపరేషన్ కగార్ ఆగదని ఒక క్లారిటీ అయితే ఇచ్చేశారు. నిషేధిత సంస్థ అయిన మావోయిస్టులతో చర్చలు ఉండవు, వారు తప్పకుండా లొంగిపోవాల్సిందేనంటూ స్పష్టం చేశారు. నక్సల్స్ హింసలో ఎందరో నేతలు, పోలీసులు కూడా చనిపోయారు. ఆనాడు మాట్లాడని కేసీఆర్, రేవంత్ ఈనాడు వారితో చర్చలు జరపాలని ఎందుకంటున్నారని బండి సంజయ్ ప్రశ్నించారు. పాకిస్తాన్ పౌరులను గుర్తించి వారిని వెనక్కి పంపే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాలదే అన్నారు. పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్. రేఖ, ఈ రోజు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ హాట్ కామెంట్ చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. కొత్తపల్లి గ్రామం లోపల హనుమాన్ విగ్రహము ప్రారంభించిన తర్వాత ఈ రోజు ముఖ్యంగా భారతదేశము సంబంధించి ఇటు మావోయిస్టుల జరుగుతున్నటువంటి నేపథ్యం లోపల ఆపరేషన్ కగారు జరుగుతున్నది. ఎట్టి పరిస్థితి లోపల కూడా ఆపరేషన్ కగారు ఆగదు. మావోయిస్టులు ఆయుధాలు వీడి ఖచ్చితంగా లొంగిపోవాలి అని చెప్పి అయితే ఇటు బండి సంజయ్ చెప్పినటువంటి పరిస్థితి కనబడుతుంది. అదేవిధంగా మావోయిస్టులతో ఎట్టి పరిస్థితి లోపల కూడా చర్చలు జరిపే ప్రసక్తే లేదని చెప్పి ఇటు కేంద్ర హోం సహాయ మంత్రి హోదా లోపల బండి సంజయ్ ఇటు హాట్ కామెంట్ చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. అయితే ఇప్పుడు చర్చల గురించి మావోయిస్టులకు మద్దతుగా కేసీఆర్ ఇటు ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎందుకు మాట్లాడడం లేదు అని చెప్పి కూడా వీళ్ళిద్దరిని ఉద్దేశించి కూడా తెలపడం జరిగింది. అదేవిధంగా మావోయిస్టు పార్టీ ఇటు భారతదేశం లోపల నిషేధిత సంస్థ, వారితో ఎట్టి పరిస్థితుల లోపల కూడా చర్చలు ఉండవు అని చెప్పి చెప్పడం కూడా జరిగింది. అదేవిధంగా పాకిస్తాన్ పౌరులను గుర్తించి వెనక్కి పంపే బాధ్యత కూడా రాష్ట్ర ప్రభుత్వమే తీసుకోవాలి, వారు కేంద్ర ప్రభుత్వంతో సహకరించాలి. అంటే కేంద్ర ప్రభుత్వం లోపల ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలు కూడా కేంద్ర ప్రభుత్వానికి సహకరించాలి. ఖచ్చితంగా పాకిస్తాన్ పౌరులను గుర్తించి వాళ్ళను వెనుకకు పంపేటువంటి బాధ్యత కూడా ఆయా రాష్ట్రాలే తీసుకోవాలని చెప్పి అయితే చెప్పడం కూడా జరిగింది. అదేవిధంగా
కాంగ్రెస్ ప్రభుత్వం చేసినటువంటి కులగణలకి కేంద్ర ప్రభుత్వం చేసినటువంటి గణనకి చాలా తేడా ఉంది. అది తేడా ఏందో మీరు ఏదైతే కులగణన ప్రారంభమైన తర్వాత మీరే చూస్తారని చెప్పడం కూడా జరిగింది. ఈ నేపథ్యం లోపల ఇటు మావోయిస్టులతో ఎట్టి పరిస్థితుల లోపల కూడా చర్చలు ఉండవు అని చెప్పి కేంద్ర హోం సహాయ మంత్రి హోదా లోపల తెలపడం అయితే ఇప్పుడు హాట్ కామెంట్ గా చెప్పుకోవచ్చు రేఖ. అయితే బండి సంజయ్ ఏదైతే వ్యాఖ్య చేశారో ఆపరేషన్ కగార్ ఆగదు అంటూ కూడా, సో ఇది నిజంగానే ఇప్పుడు ప్రజలకందరికీ కూడా ఒక క్లారిటీ ఇచ్చేసినట్లయినా, అంటే ఆపరేషన్ కగార్ ఆగదా ఇక? ఎస్, ఖచ్చితంగా. ఇప్పుడు ఎందుకంటే బండి సంజయ్ మామూలు వ్యాఖ్యలు చేసింది మామూలు వ్యక్తి కాదు. ఇటు కేంద్ర హోం సహాయ మంత్రిగా హోదా లోపల చేసినట్టుగానే భావించుకోవాలి. ఎందుకంటే ఆ హోం మంత్రిత్వ శాఖ లోపల ఇటు సహాయ మంత్రిగా ఉన్నటువంటి నేపథ్యం లోపల ఖచ్చితంగా ఆపరేషన్ కగార్ ఎట్టి పరిస్థితి లోపల కూడా ఆగదు అని చెప్పి అయితే చెప్పడం జరిగింది. ఈ వ్యాఖ్యలను ఖచ్చితంగా ఇటు కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి వ్యాఖ్యలుగానే తీసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే హోం మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి హోదా లోపల చేసినటువంటి నేపథ్యం లోపల ఇప్పుడు ఈ వ్యాఖ్యలు అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. అదేవిధంగా మావోయిస్టులతో కూడా ఏరివేసే ప్రక్రియ కొనసాగుతుంది. మావోయిస్టులతో ఎట్టి పరిస్థితులలో కూడా చర్చలు జరిపేటువంటి ప్రసక్తి లేదు. ఎందుకంటే నక్సల్ హింసతో ఇటు భారతదేశం లోపల ఉన్నటువంటి చాలా మంది కూడా ఇటు ఎందరో చనిపోయారు, పోలీసులు కూడా చనిపోయారు, సామాన్య ప్రజలు కూడా చనిపోయినటువంటి నేపథ్యం లోపల మావోయిస్టులను ఏరివేసేటువంటి ప్రక్రియ కొనసాగుతుంది. ఎట్టి పరిస్థితి లోపల కూడా చర్చలు జరిపేది లేదు అని చెప్పి అయితే చెప్పడం జరిగినటువంటి పరిస్థితి కనబడుతుంది రేఖ. థ్యాంక్ యూ శ్రీనివాస్, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.